మధ్య కాలంలో అంటే మంచు కురుస్తోంది ఎక్కువ మట్టికి. అండ్ దాని తర్వాత కొంత వెదర్ కూడా చేంజ్ అవుతూ వస్తోంది. బికాజ్ అల్పపీడన ఎఫెక్ట్ కూడా పూర్తిగా వెదర్ మార్పుకి కారణమవుతోంది. అండ్ ఎప్పుడైనా సరే ఈ సీజన్లో చాలా మట్టికి రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి. ఈరోజు కూడా తెల్లవారుజామున ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో అయితే అతిపెద్ద రోడ్ యాక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కారులో ప్రయాణిస్తుంది పూర్తిగా 6గురు అయితే అందులో టోటల్గా ఒక పర్సన్ మాత్రమే అందులో నుంచి బయటపడగలిగాడు. బట్ ఇంకా మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే వాళ్ళు ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ వద్ద పూర్తిగా కారు అదుపు తప్పేసి చెరువులోకి దూసుకు వెళ్ళింది. సో ఆ కార్ పూర్తిగా చెరువులోకి దూసుకు వెళ్ళడం అండ్ మనకు తెలుసు చాలా వరకు అయితే వర్షాలు పడి చెరువులన్నీ కూడా నీళ్లతో నిండి ఉన్న పరిస్థితి. సో అట్లాంటిది ఈ చెరువులో కూడా పూర్తిగా నీళ్లున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తెల్లవారుజామున అంటే మబ్బున ఎక్కువ మట్టికి రోడ్స్ కనిపించట్లేదు, ఫాగ్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రూట్ కనబడక తికమక అయిపోయి కార్ చెరువులోకి దూసుకు వెళ్ళినట్టుగా అయితే పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకో కారణం కూడా చెప్తూ ఉన్నారు. ఈ యాక్సిడెంట్కి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్తో పాటు ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు మేబీ మద్యం మత్తులో కూడా ఉండుండొచ్చు అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే 5గురు పూర్తిగా చెరువులో అంటే కార్ దూసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఒక్క పర్సన్ మాత్రమే ఆ విండో ఎక్కడైతే ఉంటుందో అది పగలగొట్టేసి బయటకు వచ్చి పూర్తిగా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మద్యం మత్తులో కార్ నడిపారా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇన్సిడెంట్ జరగగానే పూర్తిగా అందరినీ అక్కడ ఘటనా స్థలం దగ్గర నుంచి అయితే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళందరినీ కూడా తరలించారు. భువనగిరికి దగ్గరలో జరిగినటువంటి యాక్సిడెంట్ కాబట్టి మరి భువనగిరి వాసుల అన్నటువంటి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించి ఎల్బీ నగర్ వాసులు. అండ్ వాళ్ళ పేర్లు వచ్చేసి కూడా వినయ్, హర్ష, బాలు, దినేష్, వంశీ వీళ్ళందరినీ కూడా గుర్తించారు. వీళ్ళందరూ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులు అండ్ ఎల్బీ నగర్లో ఉంటూ ఉంటారు. సో వీళ్ళు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే ఈరోజు పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ నుంచి పూర్తిగా పోచంపల్లి వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అని కాదు, వాళ్ళు అదుపు తప్పి పూర్తిగా చెరువులోకి దూసుకెళ్లిన పరిస్థితి. అయితే ముందర ఏమి కనిపించకపోవడంతో లేదంటే ఏదైనా వెహికల్ని తప్పించే క్రమంలో మరి ఇట్లా చెరువులోకి దూసుకు వెళ్ళిందా ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ 6గురు అందులో కేవలం ఒక పర్సన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. మిగతా 5గురు కూడా అక్కడికక్కడే అంటే చెరువులో మునిగిపోయి కారు ఒక్కసారి మునిగిపోయిన తర్వాత కంప్లీట్లీ వాళ్ళు స్పాట్లోనే చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. భువనగిరి హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినప్పుడు కూడా డాక్టర్స్ కూడా అదే చెప్పారు. ఎవరైతే కారు నుంచి ఎస్కేప్ అయ్యారో ఆ పర్సన్ మాత్రమే బతికున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒకతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒకతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
వాళ్ళు వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలి అట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసిన వలిగొండ సైడ్ పోమని పోతున్నాం. లక్ష్మాపురం. మణికంఠ ఎవరైతే బయటపడ్డాడో ఆయన పేరు వచ్చేసి మణికంఠ. సో మణికంఠ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కీలకం కాబోతోంది. ఎందుకంటే వీళ్ళు బయలుదేరిన కాసేపటికే మృత్యు ఒళ్ళోకి చేరిపోయిన పరిస్థితి. మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మణికంఠ నోరు తెరిచి చెప్తే కానీ అంటే తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదంగా మనం అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కూడా రోడ్ యాక్సిడెంట్స్ తరచుగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ అందులో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయమే అనుకోవచ్చు. సో ఈరోజు తెల్లవారుజామున కంప్లీట్గా చెరువులోకి కార్ దూసుకు వెళ్ళడం, ఆ తర్వాత స్పాట్లోనే 5 చనిపోవడం, ఇది విషాదకరమైనటువంటి సంఘటన. ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయినారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీకి కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళు వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలి అట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసిన వలిగొండ సైడ్ పోమని పోతున్నాం. లక్ష్మాపురం.